ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా భారీగా పర్సనల్ లోన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,50,000 మంది డ్వాక్రా మహిళలకు 2,000 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సర్ఫ్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 1,35,000 మందికి 1 లక్ష మేర, 15,000 మందికి 5 లక్షల లోన్స్ ఇవ్వనున్నారు. ఒక గ్రూప్ లో ముగ్గురికి ఒకేసారి ఈ లోన్స్ ఇచ్చే వెసులుబాటు ఉంది. బ్యాంకులతో మాట్లాడి ఈ రుణాలిచ్చే ఏర్పాట్లు చేస్తారు. కొత్త వారికి మాత్రమే కాదు, ఇప్పటికే ఏదైనా జీవనోపాధి పొందుతున్న వారికి సైతం లోన్స్ ఇస్తారు. లబ్ధిదారులు ఉత్సాహంతో ముందుకు సాగుతుంటే ఈ రుణాన్ని 10 లక్షలు కూడా పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాలని, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం దీనికి కనెక్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటే లోన్లో 35% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు 1,00,000 లోన్ తీసుకుంటే 35,000 రాయితీ కింద కట్ అవుతుంది. మిగతా రొక్కాన్ని నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్, బేకరీ, కారం పొడి, పసుపు ప్యాకింగ్ యూనిట్, ఐస్ క్రీమ్, అప్పడాల తయారీ, వెజిటబుల్ సోలార్ డ్రయర్, బాఫే ప్లేట్ల తయారీ, డైరీ, పౌల్ట్రీ, డీజే సౌండ్ సిస్టమ్, తేనె తయారీ వంటి వాటిని 1,00,000 నుంచి 5 లక్షలతో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి 35% రాయితీ వర్తిస్తుంది.